హలో గైస్. ఇప్పుడే 'మిరాయి' ట్రైలర్ చూసొచ్చాను. అస్సలు అదిరిపోయింది సార్. తెలుగు సినిమా ఇలా కదా మనం చూడాలనుకుంటుంది అనిపించింది నాకైతే. ఆ వీఎఫ్ఎక్స్ కానీ, షార్ట్స్ కానీ, విజువల్స్ కానీ, క్వాలిటీ కానీ ప్యూర్ అండి. ప్యూర్ సినిమా. అసలు ప్యూర్ అంటే ప్యూర్ సినిమా. సో ఇక్కడ కొన్ని మాట్లాడుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దానికంటే ముందు డెప్త్కి వెళ్ళే ముందు నాకు తెలిసి ఫస్ట్ టైం చూస్తూ ఉండుంటారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. సన్నీ ఒపీనియన్స్ లైక్ సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో డెప్త్లోకి వెళ్దాం. సో ఇది త్రేతాయుగం గురించి కాన్సెప్ట్ అని క్లియర్గా అర్థమవుతుంది. అందుట్లో మనకి క్లియర్గా శ్రీరాములు వారు కనపడుతున్నారు, జటాయు వారు కనపడుతున్నారు. వాళ్ళందరూ క్లియర్గా ఉన్నారు. సేమ్ అదే బేస్ లైన్ ఆఫ్ ద స్టోరీ. బట్ నాకు తెలిసినంత వరకు ఇలాంటి స్టోరీస్లో ఎలా ఉంటుందంటే, ఒక సూపర్ హీరో ఉంటారండి. ఒక సూపర్ హీరో, ఆయన ఇన్నోసెంట్. ఆయన స్టార్టింగ్లో ఆయనకి ఏం తెలియదు, చాలా నార్మల్ వ్యక్తిలాగా ఉంటాడు. ఒక విలన్ ఉంటారు, ఎక్కడి నుంచో వస్తాడు. వెరీ వెరీ సూపర్ పవర్స్ ఉంటాయి ఆ విలన్కి. ఈ సూపర్ పవర్స్ తెలిసిన ఒక విలన్ ఒక విలేజ్ని ఆక్రమించుకోవడం కానీ ఏదో ఒక డిస్ట్రక్షన్ చేస్తారు. ఆ డిస్ట్రక్షన్ నుంచి ఒక అమ్మాయి బయటపడిపోతుంది. అది హీరోయిన్ వెళ్ళి ఆ సూపర్ పవర్స్ ఆ హీరోకు నీకు మిరాయ్ అనే ఒక ఖడ్గం తీసుకో, అప్పుడు ఈ సూపర్ విలన్ని మనం చంపేయొచ్చు అని చెప్పేసి ఒక స్టోరీ చెప్తుంది. దానికి ఇన్స్పైర్ అయిన హీరో వెళ్ళి ఆ మిరాయ్ కోసం వెళ్ళి ఆ ఖడ్గం కోసం అడ్వెంచర్ చేసి ఆ ఖడ్గం తీసుకొచ్చి సూపర్ విలన్ని చంపేస్తాడు. ఇది నార్మల్గా బేస్ ఉంది. ఏ స్టోరీ అయినా, ఏ సూపర్ హీరో స్టోరీ అయినా ఇలానే ఉండబోతుంది, ఇలానే ఉంటుంది అనుకుంటున్నా. సో నాకు ఈ ట్రైలర్ చూస్తే ఇదే అర్థమైంది. అది నా పర్సనల్ ఒపీనియన్. బట్ వాట్ ఎగ్జైట్స్ మీ, నాకు ఏది ఎగ్జైట్మెంట్ జరుగుతుందో ఆ సినిమా చూడటానికి 3 థింగ్స్ ఉన్నాయండి. ఒకటి ఆ క్లాష్, ఆ సూపర్ విలన్కి ఆ సూపర్ హీరోకి ఉన్న క్లాష్. అండ్ శ్రీరాములు వాళ్ళు తేజ సజ్జాది సూపర్ హీరోని ఎలా కలుస్తున్నారు, ఆ కలిసినప్పుడు ఏ సీన్తో కలుస్తారు, ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందంటే. ఎందుకంటే హనుమాన్ సినిమాలో కూడా అదే జరిగింది. ఆ హనుమంతుల వారు వచ్చి తేజ సజ్జా గారిని, హీరో గారిని కలిసినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సీన్స్, ఎంత మీకు గూస్ బంప్స్ వచ్చినాయో. ఆ సీన్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. అదొకటి. రెండోది విజువల్స్ అండి. ఎగ్జాక్ట్లీ అసలు ఎంత మైండ్ బ్లోయింగ్ విజువల్స్ ఉన్నాయంటే, విఎఫ్ఎక్స్ ప్రతి షాట్లో విఎఫ్ఎక్స్ ఉంది. అండ్ అది కూడా మీకు చీప్ క్వాలిటీ అని కానీ, లేకపోతే గ్రీన్ స్క్రీన్ అని కానీ, లేకపోతే ఇప్పుడు వచ్చిన లాగా లైక్ అరే అంత ఏం బాగాలేదు అని అలా ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా లేదు. అన్ని పర్ఫెక్ట్గా షార్ట్గా ఉన్నాయి. సో వాటి కోసం చాలా బాగా ఎగ్జైట్ అవుతున్నాను. థర్డ్ థింగ్ వచ్చేసరికి, ఇంతకుముందు హనుమాన్ సినిమాలో హనుమంతుల వారిని విఎఫ్ఎక్స్లో యానిమేషన్లో చూపించారు, ఒక పర్సన్ లాగా కాకుండా. సేమ్ అదే ఇక్కడ కూడా శ్రీరాముల వారిని అలానే చూపిస్తారా, లేకపోతే ఎవరైనా యాక్టర్ దానిలో యాక్ట్ చేస్తారా అనేది ఒక చిన్న ఎగ్జైటింగ్ పాయింట్ అయితే చాలా ఉంది. అది ఒక యాక్టర్ యాక్ట్ చేసి నాకు బాగా చూడాలని ఉంది. ఎవరు సెట్ అవుతారు, ఎవరు బాగా ఉంటారు దాంట్లో అని చెప్పేసి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఎందుకంటే దీని ట్రైలర్లో అంతా నాకు ఫేస్ కట్ చూపించినట్టు ఎక్కడ కనపడలా. కొంచెం విఎఫ్ఎక్స్ బాడీ లాగే అనిపించింది నాకైతే. మరి చూద్దాం ఏమవుతుందో. సినిమా రిలీజ్ అయినాక చూడాలి. సో మధ్యలో చెప్పాలంటే, సినిమా సెప్టెంబర్ 12th రిలీజ్ అవుతుంది. ఇంకొన్ని ఫ్యూ డేస్లో రిలీజ్ అవబోతుంది. సో వెరీ మచ్ వెయిటింగ్, ఎగ్జైటెడ్ ఆల్సో. ఇంకా లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్సెస్ అండి. లీడ్ యాక్టర్ 3 ఉన్నారు. చాలామంది ఉన్నారు. లీడ్ యాక్టర్స్లో మనకు మెయిన్గా కనపడింది తేజ సజ్జా గారు, రితికా నాయక్ గారు హీరోయిన్గా, అండ్ మంచు మనోజ్ గారు యాజ్ ఎ విలన్గా. మిగతా జగపతి బాబు గారు ఇంకా చాలామంది ఉన్నారు. బట్ వీళ్ళ 3 మెయిన్ కాబట్టి. సో యాజ్ యూజువల్ వీళ్ళ పర్ఫార్మెన్స్ అప్పుడే యాడ్ చెప్తాము, సినిమా చూసినాక చెప్తుంది. ట్రైలర్ ఇది జస్ట్. బట్ బాగా అనిపించింది కెమిస్ట్రీ కానీ. నాకు వైబ్ ఉంది సాంగ్ కదా, వైబ్ ఉంది సాంగ్ నాకు బాగా వైబ్ ఉంటుంది. ఆ వైబ్ నా ప్లేలిస్ట్లో అది ఉందన్నమాట, వైబ్ ఉండే సాంగ్. సో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా నాకు బాగా నచ్చింది, తేజ సజ్జా గారిది అండ్ రితికా గారిది. సో చూద్దాం, ఇంకా పూర్తిగా సినిమా చూసినాక ఇంకా క్లారిటీ వస్తుంది. ట్రైలర్లో చూసి చిన్న అనాలిసిస్ ఈ బాగా అనమాకండి. నాకు ఇంకా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకా 3 థింగ్స్ ఉన్నాయి. ఒక థింగ్ వచ్చేసరికి కార్తిక్ ఘటమనేని గారు యాజ్ ఎ డిఓపి, యాజ్ ఎ డైరెక్టర్ 2 ఆయనే చేస్తున్నాడు. నాకు ఆయన సినిమాల్లో సూర్య వెరీ వెరీ యూనిక్ కాన్సెప్ట్, నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్. సో ఐఎమ్ వెరీ మచ్ వెయిటింగ్ ఫర్ హిజ్ విజన్ అండ్ లెన్సెస్ బోత్. ఎందుకంటే 2 ఆయనే కాబట్టి. సో ఆయన విజన్తో, ఆయన లెన్స్లో ఎలా తీసుకున్నాడు షార్ట్స్ అని చెప్పేసి నాకు చాలా బాగా చూడాలనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మ్యూజిక్ అండి. హనుమాన్ సినిమాలో గౌరవ్ హరి గారు ఎలా కొట్టారు, మీరు ఎలా చూసారు, గూజ్ బంప్స్ వచ్చి ఉంటాయి కదా మీకు. అదే మ్యూజిక్, అదే
సేమ్ పర్సన్ ఇప్పుడు ఈ సినిమాకి కూడా వర్క్ చేయబోతున్నాడు. సో ఎట్లా హనుమాన్ సినిమాకి ఎగ్జైట్ అయ్యానో నేను ఇదే సినిమా కదా అంతే ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. ఆ సీన్స్ కోసం లైక్ లిటరల్లీ శ్రీరాములు వారి సీన్స్ కోసం వెయిటింగ్ అని నేనైతే. సో అది ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే యూట్యూబ్లో కమెంట్ సెక్షన్స్ ఆఫ్ చేశారు. రీజన్ ఏంటో నాకు తెలియలేదు. బట్ కమెంట్ సెక్షన్ మొత్తం ఆఫ్ అయిపోయింది, 0 కమెంట్స్ ఉన్నాయి. సో దీనికి రీజన్ ఏమై ఉంటో నాకు తెలియదు. బట్ ఏదో చెప్పాలనిపించింది, ఇదొకటి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంది. సో రీజన్ అయితే తెలియదు. మీకు ఎవరికైనా రీజన్ తెలిస్తే రీజన్ అయితే నా కమెంట్ బాక్స్ అయితే ఓపెన్లో ఉంటుంది, ఆ కమెంట్ బాక్స్ కమెంట్ చేసి చెప్పండి. సో యా, దట్స్ ఆల్ ఫ్రమ్ టుడే గైస్. పూర్తి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. సెప్టెంబర్ 12th సినిమా రిలీజ్ అవుతుంది మిరాయ్. పూర్తి సినిమా చూసిన తర్వాత దాని గురించి కూడా ఒక ఒపీనియన్ చెప్తాను. అండ్ ముందుగానే చెప్తున్నాను, ఇది రివ్యూ కాదు, ఓన్లీ ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా పూర్తిగా సినిమా చూసి మీ ఒపీనియన్ కూడా మీరు షేర్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ సన్నీ.